ఏంది తప్పకుండా ఉన్నాయి. కోర్టుకు పో, ఈడీ సర్చ్ అండ్ సీజర్ మీద స్టే తీసుకొచ్చుకో, హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు పో, స్టే తెచ్చుకో, ఆపు. అంతేకాని ఒక డిజిగ్నేటెడ్ ప్రాపర్ ఏజెన్సీ ఒక కండక్ట్ చేస్తున్నప్పుడు పోయి మొత్తం అంతా నేను స్వాధీనం చేసుకొని వస్తానంటే ఐ థింక్ ఇట్స్ అనూషువల్. ఇది ఎక్కడ జరిగేటటువంటి విషయం కాదు. ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి తడవా ఇట్లాగే బిహేవ్ చేస్తూ ఉన్నది. ఏమో మొదటి నుంచి కూడా మినిస్టర్గా ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో, ఐ థింక్ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్లోనే ఎక్కడో ఉండింది, పోయి ధర్నా కూర్చున్నది ఏదో ఇది జరుగుతూ ఉంటే. యాక్టివిజం మంచిదే, బట్ ఇది ఓవర్ యాక్టివిజము అండ్ టోటలీ అన్కాల్డ్ ఫార్. దాని మీద మళ్ళా హైకోర్టులో ఈడీ పిటిషన్ వేస్తే రెండు ప్రాంతాల